కేవలం వారానికి ఒక్కసారి ఈ హెయిర్ మాస్క్‌ని ట్రై చేయండి. హెయిర్ ఆగిపోయింది, గ్రోత్ అనేది లేదు అనుకున్నప్పుడు రీగ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ స్ప్లిట్ ఎండ్స్ ఉన్నా, బాల్డ్ హెడ్ వచ్చేసినా, అలాగే మీ హెయిర్ బౌన్సీనెస్ తగ్గినా, చిట్లిపోతున్నా, రాలిపోతున్నా, చిన్నతనంలోనే వచ్చిన బాలనీర్ పైన ఇది పర్ఫెక్ట్ హెయిర్ ప్యాక్ అనమాట. ఇది ఒక ఆయుర్వేదిక్ హెయిర్ మాస్క్. ఏమేం కావాలో చెప్తాను, ఒకసారి నోట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బౌల్లో కలోంజీ తీసుకోండి. దీన్ని నల్ల జీలకర్ర అని కూడా అంటారు. హెయిర్కి సంబంధించిన కొన్ని రకాల ఆయిల్స్లో కానీ, హెయిర్ మాస్కుల్లో కానీ ఆయుర్వేదంలో ఈ కలోంజీని ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇవి మీకు బయట సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది, లేదంటే ఆన్లైన్లో కూడా దొరుకుతుంది కలోంజీ. మీకు ఎవరికైనా చిన్నతనంలో బాలనేర్పు వస్తే దీన్ని ట్రై చేయొచ్చు. జుట్టుకి మంచి పిగ్మెంటేషన్ తీసుకొస్తుంది, ఎంటికని చాలా మందంగా మారుస్తుంది కలోంజీ. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇది వచ్చేసి ఒంటెరెక్క మందారం అండి. మనకి సిటీస్లో ఉన్న వాళ్ళకి ఒంటెరెక్క మందారం దొరకదు కాబట్టి ఇలా డ్రై చేసుకొని నేను యూజ్ చేస్తాను. ఇది మీకు ఆన్లైన్లో కూడా ఇప్పుడు డ్రై హైబిస్కస్ దొరుకుతుంది, అదే తెప్పించాను నేను. క్వాలిటీ చాలా బాగుందండి. నేను మీకు కావాలనుకుంటే వీటన్నిటిని ట్యాగ్ చేస్తాను, మీరు వీటన్నిటిని తెప్పించుకోవచ్చు అనమాట. హైబిస్కస్ ఒక మంచి ఎగ్జాంపుల్గా చెప్పాలి హెయిర్ గురించి అంటే ఫస్ట్ హైబిస్కస్నే చూపించాలి. హైబిస్కస్ హెయిర్ గ్రోత్కి అంత బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ చాలా మందికి పెయిన్ కొరకు కూడా వస్తుంది. అక్కడ హైబిస్కస్ రుద్దితే హెయిర్ గ్రోత్ అవుతుందంట. నెక్స్ట్ వచ్చేసి ఇది రోజ్మేరీ. మీ అందరికీ తెలుసు, రోజ్మేరీ మన హెయిర్ని రీగ్రోత్ చేస్తుంది, అలాగే హెయిర్కి కావాల్సినటువంటి వైటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా ఇస్తుంది. ఇది కూడా మీకు ఆన్లైన్లో దొరుకుతుందండి, ఇది ఆఫ్లైన్లో దొరకటం కష్టం అనమాట. ఇది కూడా నేను ఆన్లైన్ నుంచే తెప్పించుకున్నాను. ఎవరికైనా హెయిర్ గ్రోత్ అవ్వాలి అనుకున్న వాళ్ళు 41 డేస్ రోజ్మేరీని నానబెట్టి ఆ వాటర్ని హెయిర్కి స్ప్రే చేసుకోండి. మంచి రిజల్ట్ అయితే తీసుకుంటారు. అండ్ స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆమ్లా అనమాట. మనకి ఆమ్లా ఎప్పుడు దొరకదు కాబట్టి నేను డ్రై ఆమ్లా తీసుకుంటాను. నేను సోక్ చేసినప్పుడు అది మెత్తగా అయిపోతుంది, అప్పుడు నేను నా హెయిర్కి యూజ్ చేస్తాను అనమాట. అండ్ ఇంకొక టిప్ ఏంటి అంటే ప్రతిరోజు ఒక టేబుల్ స్పూన్ నీళ్ళల్లో ఆమ్లా పౌడర్ వేసుకొని తాగితే వైటమిన్ సి దొరుకుతుంది, అలాగే హెయిర్ కూడా చాలా గ్రోత్ అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను వీటన్నిటిని చూపిస్తున్నట్లుగా యాజ్ ఇట్ ఈజ్గా చేయండి మీరు కూడా. కుదిరితే వారంలో ఒక్కసారి ఈ హెయిర్ గ్రోత్ అనేది హెయిర్కి మాస్క్ లాగా పెట్టుకోండి. హెయిర్ రిజల్ట్ అయితే అమేజింగ్గా సూపర్గా ఉంటుందన్నమాట. ఓకే అండి, ఇప్పుడు నేను మీకు 1 బై 1 ఈ చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసి వాటర్ వేసేసి నేను ఓవర్ నైట్ సోక్ చేస్తాను అనమాట. ఎందుకంటే మనం డ్రైవ్ తీసుకున్నాం కాబట్టి మనం సోక్ చేసుకుంటే అవి చాలా న్యాచురల్గా వచ్చేస్తాయి అన్నమాట, అంటే నానతాయి కదా. యాక్చువల్గా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా సరే ఇలాంటివి యూజ్ చేసేటప్పుడు అప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోండి. ఓవర్ నైట్ మాత్రమే సోక్ చేసుకొని మీరు అది చేసుకున్న తర్వాత మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసి 2 డేస్ తర్వాత హెయిర్ మాస్కులు అలా అయితే చెయ్యొద్దు. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోండి. అండ్ నేను మీకు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆన్లైన్లో దొరుకుతున్నాయి, అవన్నీ కూడా ట్యాగ్ చేస్తాను. ఇందులో మనం రైస్ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. రైస్లో మనకి మంచిగా ప్రోటీన్ అనేది దొరుకుతుందండి. ఇక్కడ నేను మీకు చూపించినవన్నీ కూడా హెయిర్ కోసమే అండి నేను మీకు చెప్తున్నాను. చాలా మంచి ఇంగ్రీడియంట్స్ అనమాట. హెయిర్ గ్రోత్ కావాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు నేను మీకు చెప్పినవన్నీ దగ్గర పెట్టుకోండి. ఇవన్నీ కూడా నేను మీకు ట్యాగ్ చేస్తాను. మొత్తం ఓవరాల్గా 150 రూపీస్కే ఆల్ కాంబోగా మనకి దొరికేస్తున్నాయి అనమాట. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిల్లలకి పెట్టండి. హెయిర్ మాస్క్ మెయిల్ అండ్ ఫీమేల్ కూడా యూస్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ఇందులో నేను హాట్ వాటర్ పోస్తున్నాను అనమాట. హాట్ వాటర్ పోసేసి ఓవర్ నైట్ సోక్ చేసేసుకోండి. ఇది మనకి బాగా నానాలన్నమాట. మనము ఎర్లీ మార్నింగ్కి ఇది మనకి రెడీ అయిపోతుంది. అంటే మనం వేసినవన్నీ డ్రైగా వేసాం కాబట్టి చక్కగా అవన్నీ కూడా మెత్తగా అయిపోతాయి. మనము మిక్సీ పట్టుకున్నప్పుడు కూడా మనకి ఈజీగా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ మార్నింగ్ చూడండి ఎలా ఉందో, చక్కగా అన్నీ బాగా నానిపోయాయండి. ఇప్పుడు ఇది హెయిర్కి చక్కగా మాస్క్ లాగా పెట్టేసుకోవచ్చు అనమాట. వారానికి 2 సార్లు గట్టిగా చూడండి మీకు. అండ్ ఇంకొకటి, కొబ్బరి చిప్పల నుంచి తీయించిన నూనె మాత్రమే యూజ్ చేయండి. దయచేసి కోకోనట్ ఆయిల్ అని బయటవి ఏమి యూజ్ చేయొద్దు. అండ్ షాంపూలు కూడా ఎక్కువగా యూజ్ చేయొద్దు. ఓన్లీ శీకాకాయ, కుంకుడుగాయతో మాత్రమే తలస్నానం చేయండి. నేను మీకు చూపించినట్లు ఆల్రెడీ వీడియోస్ చేశాను. బయోటిన్ లడ్డు ప్రతిరోజు ఒకటి తినండి. 41 డేస్ హెయిర్ అయితే చాలా గ్రోత్ అవుతుంది. అలాగే ప్రతిరోజు ఒక ఉసిరికాయ తినండి.
మీకు అవి దొరకకపోతే ఉసిరికాయ పౌడర్ని వాటర్లో కలిపి యాడ్ చేసుకొని శుభ్రంగా తాగేసేసేయండి. మెడిటేషన్ చేయండి, ఎక్కువగా ఆలోచించద్దు. అండ్ లేట్ నైట్ టీవీలు చూడటం, లేట్ నైట్ ఫోన్లు చూడటం, మన లైఫ్ స్టైల్ని సక్రమంగా ఉంచుకుంటే మన హెయిర్ కూడా చాలా హెల్తీగా, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇదండి ఈరోజు నా వీడియో. ఇది చక్కగా హెయిర్కి పెట్టేసుకోండి. ఒక గంట శుభ్రంగా ఎండిపోయిన తర్వాత హెయిర్ మీద కుంకుడుకాయ, శీకాకాయ కలిపి తల స్నానం చేయండి. అది కూడా నేను మీకు వీడియోలో చెప్పాను. ఒకసారి చూడకపోతే అది కూడా ఒకసారి వెళ్ళి చూడండి. హెయిర్ అయితే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో మీరు కంప్లీట్గా చూసారు కాబట్టి నచ్చింది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. లైక్, షేర్ అండ్ కంపల్సరీగా చేసి వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్. బాయ్. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ వాచింగ్ మై వీడియోస్.